అప్పుడు ఎంఎస్ ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ 2018లో జనవరిలో టెండరు 320 రూపాయలకి L1 అతను 320 రూపాయలకి ఇచ్చారు. ఎన్ని కేజీలు ఇచ్చారా అంటే 23,30,000 కేజీలు 2018 అప్పుడు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ అప్పుడు 320 రూపాయలకి ఇచ్చారు. దాని తర్వాత జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత 2019లో 2020లో 410 రూపాయలు 435 రూపాయలు ఈ రకంగా కేజీలు టెండర్లు వేస్తే రివర్స్ టెండరింగ్లో 389 రూపాయలు ఆ రేట్ల మీద కొనుగోలు చేశారు తిరుమల తిరుపతి దేవస్థానం. నేను అడుగుతా ఉన్నా, రేట్లు వ్యత్యాసం ఎక్కడ ఉంది అంటే మీరు తీసుకొచ్చి తక్కువ రేట్లకి అదే సేమ్ ఎవరైతే టెండర్స్ దక్కించుకున్న వాళ్ళు ఎప్పటి నుంచి ఉన్న వాళ్ళు అప్పుడే ఉన్నారు. ఇంకొకటి ఇందులో ప్రధానమైన అక్యూజ్డ్ని జైన్స్ కొంతమంది పమిల్ జైన్ విపిల్ జైన్ అని కొంతమంది జైన్స్ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, జైన్స్ కూడా అందులో అక్యూజ్డ్ కింద ఉన్నారు. వాళ్ళు మామూలుగా చీమకు కూడా హాని చేయరండి జైన్స్ అంటే నాకు తెలిసి, ఎందుకంటే నాకు చాలామంది స్నేహితులు ఉన్నారు. అందులో వాళ్ళని A2 A3 కిందన వాళ్ళని పెట్టారు. అసలు మామూలుగానే నాన్ వెజిటేరియన్ అంటేనే ఆమె దూరం పారిపోతారు. అలాంటిది వాళ్ళు అక్యూజ్డ్ కింద పెట్టి వాళ్ళు గొడ్డు కొవ్వు ఫిష్ ఆయిల్ ఇవన్నీ ఏ రకంగా కలుపుతారని అడుగుతా ఉన్నా. కనీసం జ్ఞానం కూడా లేదు. వాళ్ళు మామూలు చీమకు కూడా హాని చేయరు. ఏదైనా దోమ ఉంటే దోమని నోటితో ఊపుతారు, దోమలను కూడా చంపరు. అలాంటి వాళ్ళని అక్యూజ్డ్ కింద పెట్టి ఇరికించే కార్యక్రమం చేసి అందులో చేప నూనె ఉంది పంది నూనె ఉంది అని ఈ రకంగా అబాండాలు వేసి ఇరికిచ్చే కార్యక్రమం. నిజంగా తప్పు జరిగితే తప్పు జరిగిందని చెప్తాం. మరి ఈ రకంగా ఏ రకంగా మాట్లాడగలుగుతారని చెప్పేసి వాళ్ళు సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇదే చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని వీళ్ళందరినీ ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇది కాకండి ఇంకొక అంశము, ఇదే పవన్ కళ్యాణ్ గారు చూడండి, ఆయన మాట్లాడిన దాంట్లో కూడా ఇది చూడండి ఒకసారి. ఇప్పుడు ఈయన ఏం చెప్తా ఉన్నాడు, రామ మందిరానికి అయోధ్య రామ మందిరానికి 1,00,000 లడ్డూలు పంపించారు, అందులో కూడా బీఫ్ చేప నూనె ఇవన్నీ కలిపి వాడారు అని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు. ఎంత దారుణమో చూడండి. ఇక్కడేమో NDTV రిపోర్ట్స్లో లేవని చెప్తా ఉన్నాయి. సిట్ కోర్టుకి సమర్పించిన నివేదికలో యానిమల్ ఫ్యాట్ లేదని చెప్తా ఉన్నాయి. వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇక్కడ వెంకటేశ్వర స్వామితో వదలకుండా అక్కడ ఉత్తర భారతంలో మోడీ గారు అయోధ్య మందిరాన్ని కడితే అక్కడ అయోధ్య మందిరంలో కూడా రాముల వారికి కూడా 1,00,000 లడ్డూలు బీఫ్ పంది నూనె ఇవన్నీ కలిపి చేశారని మరి సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారు చెప్తా ఉన్నారు. మరి ఈ వ్యక్తుల్ని ఏం చేయాలని అడుగుతా ఉన్నా. మరి ఇమీడియట్గా దీన్ని సుమోటోగా తీసుకుని హైకోర్టు ఇన్వాల్వ్ అయ్యి ఎవరైనా సుమోటోగా తీసుకుని వీళ్ళ ముగ్గురు పైన కూడా కేసులు నమోదు చేయాలి కదా అని అడుగుతా ఉన్నా. ఈ పాటికి నమోదు చేయాలి కదా. చంద్రబాబు నాయుడు గారి పైన ఎందుకు నమోదు చేయలేదని అడుగుతా ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారి పైన ఎందుకు నమోదు చేయలేదని అడుగుతా ఉన్నాం. నారా లోకేష్ పైన ఎందుకు కేసు నమోదు చేయలేదని అడుగుతా ఉన్నాం. మరి ఇంత అపవిత్రంగా ఇంత దారుణంగా మరి మాట్లాడిన వ్యక్తుల్ని ఏం చేయాలని అడుగుతా ఉన్నాం. ఇది తప్పు కాదండి, ఇది ఘోర అపచారం. నిజంగా గనక వీళ్ళకే గనక పశ్చాత్తాప పడితే మేము మాట్లాడింది తప్పు అని పశ్చాత్తాప పడితే వీళ్ళు ముగ్గురు స్పెషల్ ఫ్లైట్ వేసుకుని తిరుమల తిరుపతి దేవస్థానము 7 కొండలు ఎక్కి అక్కడ మెట్ల పైన ముక్కుని రాసి నేలపైన
తప్పు జరిగింది అని చెప్పి క్షమాపణ కోరాలి. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరినీ కూడా క్షమాపణ కోరాలి. క్షమాపణ కోరితేనే దీనికి ప్రాయశ్చిత్తం జరుగుతుందని కూడా తెలియపరుస్తా